హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ షేర్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. ఈరోజు సండే స్పెషల్గా అయితే చికెన్ అండ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. కాకపోతే చికెన్ వల్ల వైరస్లు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఎగ్ బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా చూడండి. ముందుగా అయితే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. అండ్ ఆనియన్స్ని కూడా సన్నగా తరుక్కొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఎసురు పోసుకోవాలి. ఆ ఎసురులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడే. తర్వాత దాన్ని కొంచెం కలిదిప్పుకొని మూత పెట్టేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి ఎసురులో వేసేసుకోవాలి. కొంచెం ఉడికితే మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా చూడండి మీరే. కొంచెం ఏమైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ముందుగా మనం వేయించుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా దాని మీద గార్నిషింగ్ లాగా వేసుకుంటున్నామండి. ఇంకా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు మా పిల్లలు. ముందుగా మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ముందుగా అయితే మా అమ్మాయికి అండి ఇది, తర్వాత మా చిన్నాయనకి. మా చిన్నోడైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. కాలుతుందంట, చిన్నగా టేస్ట్ చేసి చెప్తాడు. బాగుందంట, ఫోన్ ఇవ్వలేదని కోపం. ఇప్పుడు మా పెద్ద ఆయన టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందని. దానికి బాగా నచ్చిందంట. ఇప్పుడు నేను చెప్తానండి టేస్ట్ చేసి ఎలా ఉందని. బాగుందండి నిజంగా. ఇప్పుడు మా వారు కూడా తిన్నారు, ఆయనకి నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.